ఇల్లు కాలేదని ఒకడు ఎడతా అంటే పుట్టినాలకు తెలియవు అని ఒకడు బాధపడ్డట్టు ఆ ఆర్టికల్ మీరు చదివే ఆర్టికల్ అనేది ఇల్లు కాలినట్టు కూడా ఏడ్చినట్టు అంటూ వాడు రాసుకుంటారు రైటర్. కానీ మీరు దాన్ని చదవడం ఎట్లంటే పుట్టినాలకు తెలియని బాధపడ్డట్టు అట్లా చదవాలి అన్నమా. సీరియస్గా వాళ్ళకి చదవద్దు అన్నట్టు చెప్పడం కూడా అలాగే చెప్పాలి. ఇల్లు కాలినట్టు వాడు బాధపడ్డట్టు దాని గురించి మీరు సీరియస్గా సానుభూతి పడ్డట్టు బాధపడ్డట్టు జాలి పెట్టినట్టు కాదు. ఇక్కడ మీరు పుట్టినాలు ఏగుతలేవు అంటే ఎట్లుంటుంది, దానికి ఎంత తేడా ఉంటుంది, నిర్లక్ష్యంగా ఉంటుందో అలా చెప్పండి అనమాట. వారి సీరియస్ మ్యాటర్ను మీరు ఇలా చెప్పండి, పుట్టినాలు ఎగుతలేని బాధపడ్డట్టు ఇలా చెప్పండి. 7 పాండవులు మంచం కోళ్ళ వలె 6 అంటే ఉన్నట్టు 3 తప్పే కదా. అట్లా వేరే వాళ్ళ ఆర్టికల్ను ఇలాగే చదవండి, ఇలాగే చెప్పండి. అంటే గొర్రె ఏం చేస్తుంది, ఇంకో గొర్రె ఎట్లా పోతుందో అట్లనే పోతుంది, పోయి ఒకటి పొందాలని పడితే ఇంకోటి పడుతుంది అంటారు అలా అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే గొర్రె ఎదుటిదాన్ని ఫాలో అవుతుంది కదా, కదా గుడ్డిగా ఫాలో అవుతుంది కదా, దాన్ని కరెక్టా రైటా అని చూస్తలేదు, గుడ్డిగా ఫాలో అవుతుంది, గుడ్డిగా బంధువులు పడుతుంది. ఇట్లా ఎదుటివల్ల ఆర్టికల్ని నాకు గుడ్డిగా చదవండి, గుడ్డిగా అలాగే చెప్పండి, అలాగే గుడ్డిగా చదవండి, గుడ్డిగా అలాగే చెప్పండి. అంటే మీరు రిస్క్ తీసుకోకండి, ఎలాంటి పర్సనల్ రిస్క్ తీసుకోవద్దు. ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, ఎదుటి వ్యక్తి మనల్ని కొట్టినప్పుడు ఏం చేస్తాం, బాధపడతాం, ప్రతీకారం పెంచుకుంటాం, పగ పెంచుకుంటాం, తిరగబడతాం, టార్గెట్ చేస్తాం. అంతేగాని ఎదుటి వ్యక్తి బాగా కొడతా అంటే కూడా నవ్వుతూ ఆనందంగా అంగీకరిస్తామా, సంతోషపడతామా, గర్వపడతామా, ఏదో విజయం సాధించినట్టు తృప్తి పడుతూ ఉంటామా, నిండుతనం తెచ్చుకుంటామా, పెద్ద మనసుతో పర్లేదు లేరు అంటామా, కొడుతుంటే కూడా అనం కదా. అట్లా అన్నాను ఉంటుంది, అది ఎడ్డితనం ఉంటారు, వెర్రితనము అట్లా అవుతుంది. అలాగే శత్రువుని ఏం చేస్తాం, బద్ధ శత్రువు మనల్ని ఓడించుండు అనుకో, వాడిని నాశనం చేయాలంటే ఏం చేస్తాం, వాడిని అంతం చేస్తాం కదా, తెలుసు, ప్రతీకారం తెచ్చుకుంటాం, అంతం చేస్తాం, ఓడిస్తాం, విజయకరం చేస్తాం. కానీ శత్రువు మీద యుద్ధం చేసేటప్పుడు, దాడి చేసేటప్పుడు కూడా నువ్వు కూల్గా సంతోషంగా చేతి లొంగిపోయినట్టు, ఓడిపోయినట్టు, లాసరం పెట్టినట్టు, ఇట్లా బానిసైనట్టే కదా శత్రువుకు. శత్రువుకు తెలుసా చెంపదెబ్బ కొట్టించుకున్నట్టే అన్నావా, అంతే కదా. అట్లనే ఇదెంత అమాయకత్వమో, ఎడ్డితనమో, వెర్రితనమో, ఓటమితనమో, ఎర్రితనమో అలాంటిదే. వేరే వాళ్ళు రాసిన ఆర్టికల్ కూడా అదే ఫీల్తో చదవకండి, అతను చెప్పిన ఫీల్తో అలాగే మీరు చదవకండి, అలా తీసుకోకండి. అతను ఎలా చెప్పాడో అలా చెప్పండి, అంతే తప్ప అతను చెప్పిన ఫీల్తో మీరు తీసుకోకండి. మీ ఫీల్ కూడా అతను చెప్పినట్టు ఉండద్దు అనమాట. ఓకే, అలా అతీతంగా చదవండి, ఆ ఫీల్కి అతీతంగా చదవండి. చెప్పడం కూడా అలాగే చెప్పండి, మీ ఫీల్తో చెప్పకండి, అతను చెప్పిన ఫీల్తో మీరు ఫీల్ కాకుండా చెప్పండి. ఆడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, ఉన్నది ఉన్నట్టుగా చదవండి, అంతే అనమాట. దీనివల్ల ఈజీగా చెప్పొస్తుంది, ఈజీగా చదువుతారు, ఈజీగా చెప్తారు, అంతే. మీరు ఒక టెంపుల్ కానీ ట్రావెల్ కానీ చేశారనుకో, అక్కడ స్క్రిప్ట్ ప్రకారం తీయకండి, స్క్రిప్ట్ ప్రకారం తీయకండి. మరి ఎలా తీయాలంటే, మీరు ఇప్పుడు ఫోటోలు దిగుతున్నారు, గ్రూప్ ఫోటో, మీరు మీ ఫ్యామిలీ దిగుతుంటే బ్యాక్గ్రౌండ్ మంచి గుడి పడవచ్చు, అక్కడ ఉన్న జనాలు పడవచ్చు, గుడి ఆవరణ ఏదో పడుతుంది కదా, అది మీరు కావాలని తీయలేదు కదా, మీరు మీ ఫోటోలు దిగడానికి కోసం మీరు దిగబడ్డారు. కానీ మీకు తెలియకుండా వెనక ఎన్నో పడతాయి, పూల అమ్మటోడు పడతాడు, వచ్చిన భక్తులు పడవచ్చు, గోపురం పడవచ్చు కదా, అది స్క్రిప్ట్ కాదు కదా, వితౌట్ స్క్రిప్ట్. అలా తీయండి. మీరు గుడిని తీసినా, అక్కడ లొకేషన్ తీసినా, అమ్మే వాళ్ళని తీసినా ఇలా తీయాలంట అక్కడ వీడియో. మనం ఒక స్త్రీ యోనిని ఇలాంటి కామం లేకుండా చూస్తే ఎంత వికారంగా అనిపిస్తుంది. స్త్రీ ఆకృతి లేకుండా యోనిని చూస్తే మగ ఫీలింగ్ వచ్చేది గలీజ్ అనిపిస్తుంది కదా. అదే ఓల్డేజ్ ఆడవాళ్ళని చూసినాం అనుకో, అలా ఎలాంటి శరీరం ఉండక అలాగే తల్లి వరుస చూస్తే ఓల్డేజ్లా గలీజ్ అనిపిస్తుంది కదా. అట్లా అంటే స్త్రీని ఫీలింగ్స్ లేకుండా చూస్తే, పోనీ సెక్స్ చేసిన తర్వాత బాపృతికి వెళ్ళిన తర్వాత స్త్రీని చూడగలమా? ఎందుకంటే మనలో కోరికలు ఉండవు, హార్మోన్స్ కోరికలు ఉండవు. అలాగే ఆడవాళ్ళను కూడా ఏ షేపు లేకుండా, యోనిని కామంతో చూడకుండా వేరేలాగా చూస్తే అది వికారంగా ఉంటుంది, రోత పడుతుంది కదా మనకు. అట్లనే మీరు ఒక ఆర్టికల్ను మీదైన భావనతో, ఉద్దీపనతో దాన్ని చూడకపోతే, కేవలం అతను రాసినట్టుగా చూస్తే ఏముండదు అందులో, మీకు చదవడానికి ఏముండదు, సినిమా అయినా అంతే. కాబట్టి మీరు ఏ ఉద్దీపన లేకుండా, ఏ ఫీలింగ్స్ లేకుండా, ఏ ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఒక సినిమా కానీ ఒక ఆర్టికల్ కానీ చదివితే ఏముండదు, అది కేవలం ఆర్టికల్గానే కనబడుతుంది, వట్టిగానే, అందులో ఏముండదు ఎక్స్ప్రెషన్స్ మీకు. అప్పుడు దాన్ని ఎలా చెప్తారో అలా చెప్పండి, ఈజీగా ఉంటుంది, చక్కగా చెప్పగలుగుతారు అనమాట. ఓకే, ఇది బెస్ట్ టిప్. మనం ఒక సినిమా పోతే హీరో ఓడిపోతే ఎట్లుంటుంది, అలాగే ఇప్పుడు మ్యాచ్ చూస్తూ ఉన్నాం, క్రికెట్ చూస్తూ ఉంటే ఇండియా ఓడిపోతే ఎట్లుంటుంది, పాకిస్తాన్ గెలిస్తే ఎట్లుంటుంది, మనం అప్పుడు సంతోషపడం కదా, భావోద్వేగాలు పొందాం కదా.
అట్లనే సినిమా కూడా భావోద్వేగాలు మనమే అనమాట. మనమైన భావోద్వేగాలతో చూడకపోతే సినిమా చూడలేము, ఇష్టం ఉండదు కదా. అంటే దాన్ని ఏమంటారంటే వికారంగా ఉంటుంది, నిర్వేదంగా ఉంటుంది, ఎలాంటి రుచి లేకుండా ఉంటుంది. అంటే రుచి లేని కూర తింటావా? తినలేవు కదా. కూరలో ఉప్పు లేకుండా మనం నచ్చదు, మనలో రుచి చూసే శక్తి లేకుండా మనం తెలియము. అట్లనే సినిమా కూడా అన్నట్టు భావోద్వేగాలు లేకుండా మనం చూడలేము. భావోద్వేగాలు లేకుండా వాటికి అతీతంగా చూస్తే అసలు చూడలేము, మనకేం తెలియదు. కళ్ళు మూసుకున్నట్టే ఉంటుంది అంటూ, కళ్ళు చెవులు మూసుకుంటే ఉంటుంది, అట్లుంటుంది అనమాట. ఉత్త బొమ్మల్లా ఉంటుంది అది. కానీ అలాగే చూడాలంట ఒక విషయాన్ని చూసి అలాగే చెప్పండి వాటి గురించి. అట్లా ఒక విలేకరిలాగా, ఒక విలేకరి భావోద్వేగాలకు అతీతంగా వాటిని చూసి అలాగే చెప్తానట్టు. అలా చెప్పండి, ఈజీగా ఉంటుంది అనమాట. అలాగే ఒక కంటెంట్ క్రియేట్ చేయాలంటే మీరు భావోద్వేగాలు పొందకండి, భావోద్వేగాలకు అతీతంగా స్క్రీన్ మీద మీరు కంటెంట్ క్రియేట్ చేయండి. యూట్యూబ్కైనా సినిమాకైనా దేనికైనా భావోద్వేగాలకు అతీతంగా. మరి ఎలా చేయాలంటే ఆ పాత్రలో వాటికి భావోద్వేగాలు వాటికి ఉండాలి, వాటికి మధ్య ఒక కథ వాటికి ఉంటుంది అనమాట. కానీ మీకు అవసరం లేదు. మీరు భావోద్వేగాలు పొందకండి, రాసేటప్పుడు ఒక ప్రేక్షకులాగా పొందకండి, రచయితగా పొందకండి. ఈ రెండింటికి అతీతంగా ఆడరాయండి. మరి మీకేం వస్తుందంటే మీకేం రాదు, నిర్వేదం. రుచి లేని భోజనం తిన్నట్టు. భోజనం రుచి లేని, ఉప్పు కారం లేని అన్నం సప్పది తింటావా? కాగబెట్టిన నీళ్ళు తాగుతావా? సప్పది తాగలేవు కదా. అలాంటిదే కాదు, భావోద్వేగం వారిలో పెట్టండి, వాటికి పెట్టండి, మీకొద్దు. చూసేవాళ్ళు భావోద్వేగంతో చూస్తారు, కానీ అక్కడ అది కూడా చూసేవాళ్ళ భావోద్వేగం కూడా పక్కకు పెట్టండి. వాటికి మధ్య భావోద్వేగం ఉంటుంది. అంటే పక్కింటోడుపులుగా అనుకొని వాడు ఎంజాయ్ అయితే మనకు అవసరం లేదు కదా. కంటెంట్ అట్లా క్రియేట్ చేయాలి. ఎవరైనా డైరెక్టర్ అయినా రచయిత అయినా అలా చేస్తాడు. ప్రేక్షకుడు చూసి ఎంజాయ్ చేస్తాడు, అటు భావోద్వేగంతో చూస్తాడు. అంటే పక్కింట్లో గొడవ అవుతుంది అనుకో, మనకు అవసరం లేదు కదా. పక్కని ₹1,00,000 పోతే మనకు అవసరమా? చూసి చూడంటే చూస్తాం కదా. అలాంటిదే కథ అలా తయారు చేస్తారు, వాళ్ళ సమస్యనే చూపెడతారు. అందులో వాళ్ళ భావోద్వేగాలు వాళ్ళకు చెందుతాయి, మనకు చెందవు కదా. వాళ్ళకు సంబంధం, మనకు అవసరం లేదు కదా. పక్కింటి పులి అనుకుంటే మనకేందన్నట్టుగానే ఉంటుంది. సినిమా కూడా అలాంటిదే, కానీ అలా చేయండి. వాళ్ళ భావోద్వేగాలు, వాళ్ళ సంతోషాలు, వాళ్ళకు మధ్య ఎంజాయ్లు అవి పెట్టండి. ప్రేక్షకుడు ఇప్పుడు మన పక్కడు ఇండియా గెలిస్తే మనం ఉద్వేగంతో సంతోషంతో ఎలా చూస్తాం? మ్యాచ్ ఎలా ఉత్కంఠగా చూస్తాం? వాడు ఆడుకుంటా అంటే, ఎవడో మ్యాచ్ ఆడుతా అంటే మనం ఉత్కంఠగా ఎలా చూస్తాం? ప్రేక్షకుడు అలా చూస్తాడు అంతే. కానీ క్రియేట్ చేయడం మాత్రం పక్కింటి పులిగా అనుకుంటే ఎట్లుంటుందో వాళ్ళకు మధ్య భావోద్వేగం ఉంటుంది. మనకు సంబంధం లేదు, రాసేవాడికి కానీ చూసేవాడికి సంబంధం లేకుండా అటు రాయండి. ఓకే. అలాగే ఒక కంటెంట్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనం కొన్ని ఆకాశంలో కొన్ని ఆకృతులు, కొన్ని బండరాలను చూసినప్పుడు వినాయకుడు, వెంకటేశ్వర్లు, ఆంజనేయుడు ఇలా ఆకృతులు కనబడతాయి. ఎందుకంటే మనం చూసాం ముందు కాబట్టి వాటికి టాలీ అవుతూ ఉంటాం. అట్లా ఎవరికైనా అయితే, మనకే కాదు అట్లయితే. కానీ మనం చూడని బొమ్మలు, ఆకృతులను మనం గుర్తుపట్టలేం కదా, టాలీ చేయలేము. ఎందుకంటే అలాంటి ఆకృతులు ఎక్కడ చూడలేదు కాబట్టి మనకి ఏది అనిపించదు వాటి మీద. కానీ వాటిని కూడా ఒక ఆకృతిగా మనం తీసుకొని ఒక గుర్తింపుగా భావిస్తే అదొక గుర్తు అవుతుంది కదా. అంటే గతంలో చూసిన వాటిని ఇక్కడ టాలీ చేస్తాం, ఆంజనేయుడు, రాముడని. కానీ ఇప్పుడు చూడని ఆకృతులు ఉన్నాయి కదా, వీటిని చూడడానికి టాలీ చేస్తే ఎట్లుంటుంది, అదో ఆకృతిగానే గుర్తిస్తాం కదా. ఇలా మీరు కొన్ని కొత్త ఆకృతులు, కొత్త ఊహలు, కొత్త ఆలోచనలు ఇట్లా క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి తెలియని వాటికి టాలీ చేయండి. ఒక ఫీలింగ్స్కి, తెలియని ఆలోచనలకు, తెలియని రూపాలకు టాలీ చేయండి అనమాట. అలా గుర్తించండి వాటిని. ఇక ఆడియన్స్కి చెప్పేటప్పుడు మీరుగా చెప్పకండి. ఇప్పుడు ఆడియన్స్ తెలియదు కదా, ఇప్పుడు తెలియని రూపం మీకు తెలియనట్టే ఆడియన్స్ తెలియదు. మీరు తెలియని దానికి తెలియని టాలీ చేసి పెట్టి గుర్తింపుగా చూస్తే మీకు తెలియదు కదా. మీకెంత కొత్తనో ఆడియన్స్కి అంతే కొత్త. అప్పుడు వింతగా ఇదేంద్రా ఇట్లా చూస్తాను అని వింతగా చూస్తారు కదా తెలియని వాళ్ళు. ఇప్పుడు తెలియని ఒక విషయాన్ని ఎట్లా చూస్తాం మనం, తెలియని భాషను ఏంది వాళ్ళు ఏమనుకుంటాను, ఏంది వాళ్ళకి ఇట్లున్నారు, ఏంటిది అది నాకు అర్థమైతలేదు అని వింతగా చూస్తాను చూసినా. అలాగే చెప్పాలి ఇప్పుడు కథను, అంతేగాని తెలిసిన వాళ్ళలాగా చెప్పొద్దు అనమాట. ఓకే. ఇట్లా చెప్తే వాళ్ళకి పరిచయం, ఒక తెలియందిగా పరిచయం అవుతుంది. ఫస్ట్ తెలియందిగా పరిచయం అయ్యి ఆ తెలియందిగానే దానికి ఒక గుర్తింపులు ఏర్పడి అదొక కథలాగా, కంటెంట్ లాగా తయారవుతుంది అనమాట. అట్లా క్రియేట్ చేస్తారు కొత్తదనాన్ని. మీరు కూడా ఇలా చేయండి కంటెంట్ కొత్తది. అలాగే ఇప్పుడు చెప్పాను కదా, తెలిసిన బొమ్మలు చూస్తాం కదా, ఆ రాముడు, కృష్ణుడు, కొన్ని ఆకృతులు ఉంటాయి సినిమాలో, చిరంజీవి, అవన్నీ ఆకాశంలో మేఘాల ఆకృతులను బట్టి మనకు టాలీ అవుతా ఉంటాయి. కానీ తెలియని ఆకృతులను చూసి వేటికి టాలీ కావు కదా. తెలియని ఆకృతులు తెలియని వాటికి టాలీ చేయలేము. కానీ అలా చేస్తే తెలియని టాలీ అవుతుంది, ఒక కొత్త రూపం అవుతుంది కదా. కొత్త భావన మనం ఏర్పరచుకోవాలి, కొత్త గుర్తించాలన్నమాట. తెలియని ఆకృతికి మరో తెలియని దాన్ని పోల్చి టాలీ చేసుకుంటే ఎట్లుంటుంది, అదో గుర్తు అవుతుంది కదా. అవి అట్లా అన్నట్టు కొత్త కంటెంట్ క్రియేట్ చేయాలి. దాన్ని చెప్పడం కూడా తెలిసి చెప్పొద్దు. అంటే ఇప్పుడు తెలియని ఒక భాషను మరో తెలియని దానికి టాలీ చేస్తే అదే వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతం, అది మలయాళం, కన్నడం, వాళ్ళు మాట్లాడుకుంటారు అంటారు చూసారా, ఆ విధంగా చెప్పారంట. అలా వ్యవహరించాలి. అలా వ్యవహరిస్తే ఆడియన్స్కి అర్థం కాదు. కానీ అలా వ్యవహరిస్తూ ఉంటే అదో గుర్తు అవుతుంది అనమాట ఆడియన్స్కి. చెప్పే విధానం కూడా
కొత్తగా ఉండి దాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎటు కొత్తగా ఉంటుంది. భావాలు, ఆలోచనలు, చెప్పే విధానము, మాటలు ప్రతిదీ ఇలాగే ఉండాలన్నమాట. కొత్తగా చెప్పొచ్చు. ఇదో ట్రిక్. ఇప్పుడు మనం ఒక రాయి విసురుతాం. విసిరే వరకైతే తెలుసు, కానీ ఆ తర్వాత అది ఎవరు తీసుకుపోతారో, ఎక్కడికి పోద్దో, ఇంకెటు పోద్దో తెలియదు. అలాగే మనం ఒక ఊరు దాకా పోదాం. పోయిన తర్వాత ఆ తర్వాత ఇంకెన్ని ఊర్లు ఉన్నాయో మనకు తెలియదు, మనం చూడలేదు కాబట్టి. కానీ ఉంటాయి కదా. పంట పండిస్తాడు రైతు, అమ్ముతాడు. కానీ అదే అమ్మినోడు ఎక్కడికి పంపిస్తాడో, ఎన్ని దేశాలకు పోద్దో, ఎవడు తింటాడో మనకు తెలియదు కదా. ఆ తెలియని విషయాలను తెలియనిదిగా గుర్తించండి. తెలిసిన ఎవరైనా తెలిసింది గుర్తిస్తారు. ఇది నాకు తెలుసు, తెలిసిన ఊరు, తెలిసిన వాడు, తెలిసిన హీరో, తెలిసిన సినిమా, తెలిసిన భాష గుర్తిస్తాం. కానీ తెలియదు కాబట్టి తెలియదు అంటాం, నేను చూడలేదు అంటాం కదా. దాన్ని చూడండి దానిగా గుర్తించండి. అలాగే గుర్తించండి. అదొక గుర్తిద్దాం అన్నమాట. దాని గురించి చెప్పడం కూడా తెలియని విధంగా చెప్పండి. తెలిసింది చెప్పద్దు, తెలిసి చెప్పద్దు. తెలియని విధంగా చెప్తే అది ఎవరికి అర్థం కాదు, నీకు అర్థం కాదు. కానీ ఆ తెలియని విధంగానే చెప్తుంటే తెలియని దాంట్లో కూడా ఒక గుర్తు వస్తుంది అన్నమాట. చెప్తాంటే అదే అప్పుడు అదొక గుర్తు అవుతుంది అంటూ అదొక గుర్తింపు అవుతుంది. కొత్త ధర్మం క్రియేట్ అవుతుంది. ఇప్పుడు అద్దంలో ఏం చేస్తాం, మన ముఖం మనకు తెలుసు అద్దంలో, అలాగే మనకు తెలుసు. కానీ అద్దంలో మన మొహాన్ని మరోలా ఊహించుకోగలమా, మరోలా చూడగలమా? చూడలేం. మనల్ని మనం మరోలా భావించుకోగలమా, మరోలా ఊహించుకోగలమా? చూడలేం కదా. అద్దంలో మనల్ని మనం కూడా మరో వ్యక్తిలాగా ఊహించుకోగలమా, ప్రతిష్ఠించుకోగలమా? చేయలేం. కానీ మనల్ని మరోలాగా చూసుకోవాలి. అద్దంలో మరో వ్యక్తిలాగా, అపరిచితులాగా. మనల్ని మనం అపరిచితులాగా చూసుకోవాలి. మన ఆలోచనలు, భావాలు, మన మాటలు, మన వ్యక్తీకరణ అంతా, మన వ్యవహారము, బిహేవింగ్ మరోలా చూసుకోవాలి, మరోలా వ్యవహరించాలి, మరోలా చెప్పాలి. ఇలా చెప్తే ఎలా ఉంటుంది, మరోలా మారాలి. అప్పుడు ఎలా ఉంటుంది, కంటెంట్ డిఫరెంట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇలా చెప్పచ్చు. న్యూ కంటెంట్ చెప్పాలి, న్యూగా చెప్పాలి. అప్పుడు న్యూ కంటెంట్గానే అంతగానే అర్థమవుతుంది. ఓల్డ్ కంటెంట్ అనేది ఎక్కడ ఉండదు. చెప్పే విధానం కానీ, కంటెంట్ కానీ అంత న్యూ అవుతుంది. న్యూ అయినప్పుడు ఆ న్యూ కూడా కొన్ని రోజులకు పాత పడితే అవుతుంది. అదో న్యూ కంటెంట్గా అదే కొత్త మోడల్గా జనాలకు పరిచయం అవుతుంది. పాత కాదు, కొత్త మోడల్గా పరిచయం అవుతుంది. మరో మోడల్గా కొత్తగా పరిచయం అవుతుంది అన్నమాట. అట్లా అనమాట న్యూ సృష్టించడం అంటే. ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు మానవాతీతమైంది అంటే మనిషికి అతీతమైంది. అంటే ఒక మనిషి ఇంతవరకు చూడండి, వినంది, తెలియంది, అది దయ్యమో, దొంగో, ప్రమాదకరమైందో, దయ్యం చీకటి. ఇప్పుడు మానవాతీతం అంటే దయ్యం మానవాతీతమైంది కదా. వాటి మెడలు పిలుస్తుందో, అది ఏంటిదో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, మన ప్రాణం పోతుంది, ఎందుకు పోద్దో, ఎలా పోద్దో అలా నిస్సహాయ స్థితిలో ఉంటాం కాబట్టి అది మానవాతీతంగా ఏదో వస్తుంది, ఏదో జరుగుతుంది, భయపడతాం. ఒంటరిగా ఉన్నప్పుడు, అడవిలో ఉన్నప్పుడు, చంద్రమండలం పోయినప్పుడు అది ఎవరు లేకుండా ఉంటుంటుంది. అది మనకు చంద్రమండలం తెలుసా? తెలియదు. మానవాతీతం కదా. మనకేది తెలియదు అక్కడ, మనము తెలియదు, అక్కడ లోకం తెలియదు కాబట్టి భయపడతాం కదా చంద్రమండలం పోతే. అట్లా అంటూ మానవాతీతము ప్రపంచానికి అతీతం. అంటే ఈ ప్రపంచంలో మనకు అన్నీ తెలుసు కదా, పుట్టినప్పుడు ఈ లోకం మనకు తెలుసు, పక్కలో తెలుసు, అన్ని పరిచయమే, మనం పరిచయం. కానీ ఈ రెండింటికి అతీతమైంది అనుకో, ప్రపంచానికి అతీతమైన వస్తువు కానీ, విషయం కానీ మనకు అతీతమైంది, మానవాతీతమైంది అయితే అది ఏంటిదో ఏమని భయభ్రాంతులు చెందుతాం కదా, ఆందోళన చెందుతాం, హార్ట్ బ్రేక్ అయ్యి వస్తాం కదా. అట్లాంటిది అన్నట్టు ఒక కంటెంట్ మనకు అతీతమైంది, మానవాతీతమైంది చెప్పాలి, మానవాతీతంగా చెప్పాలి, మనకు అతీతంగా చెప్పాలి. మళ్ళీ చెప్పడం కూడా అంతే, అలాగే చెప్పాలి. గుడిలో ఉన్నప్పుడు పెళ్ళిలో ఉన్న ఫీలింగ్ వస్తుందా? రాదు. పెళ్ళిలో ఉన్నప్పుడు గుడి గుర్తొస్తుందా? గుడిలో ఫీలింగ్ ఉంటుందా? రాదు. కానీ రచయిత ఇలా భిన్నంగా ఆలోచించాలి. అంటే జెన్యున్గా ఉండకుండా, నేచురల్గా ఉండకుండా, నేచురల్లో భిన్నంగా ఆలోచించాలి, భిన్నమైన మూడ్లోకి వెళ్ళాలి, అలా భ్రమపడాలి, అలా భ్రమ కల్పించాలన్నమాట కంటెంట్. అలా చెప్తే మీరు డిఫరెంట్గా చెప్పగలుగుతారు. అంటే ప్రపంచం ఇంతవరకు ఎవరికి తెలిసిన విషయము చెప్పొద్దు. ప్రపంచానికి అతీతంగా, మానవాతీతంగా ఉండాలి. అంటే డిఫరెంట్గా, కొత్తగా ఉంటుంది అనమాట. ఇప్పుడు అందమైన జీవితంలో అంతా కొత్త కంటెంట్లు ఉన్నాయి కదా, అలా ఉండాలి. కొత్త కంటెంట్ కొత్తగా చెప్పాలి, మనం చెప్పే విధానం కూడా.